ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంతవరకు మనకి ఇచ్చినవన్నీ థియరీ లెక్కలు కావచ్చు ఇవన్నీ మనం మామూలుగానే చేసాం. ఇది కొంచెం డిఫరెంట్గా మనం ఇంకా అంటే మనం ఇప్పుడు SGT పరిధిలో చెప్తున్న క్లాసులు ఇవన్నీ నిజానికి క్షేత్రగణితం చాలా ఎక్కువ విస్తీర్ణం కలిగిన టాపిక్ ఇది. అంటే ఎక్కువ ఉంటాయి దీంట్లో ప్రాబ్లమ్స్, ఎక్కువ సందర్భాలు ఉంటాయి. కానీ మన SGT పరిధిలోకి మన పాఠశాల స్థాయి టెక్స్ట్ బుక్లలో పరిధిలో మాత్రమే చెప్తున్నాం. కాబట్టి ఈ పాఠశాల పరిధిలో చెప్పే టెక్స్ట్ బుక్ల ప్రాబ్లంలో ఇదొక రకమైన ప్రాబ్లం. ఇది మరి ఇంకేం లేదు. ఇంతవరకు మనకి ఇలాంటివి ఏమి అడగలేదు. ఇప్పుడు ఒకటి అడిగాము ఇలాంటివి. ఏంటంటే ఏమీ అడగలేదు క్వశ్చన్లోని, సింపుల్గా ఒకటే చెప్పాడు. ఏమని? ఈ ABCD పటంలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం కనుగొనము. ఏంటది? ABCD పటంలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం కనుక్కోండి. దీని తర్వాత ఇంకొక విషయాన్ని ఇచ్చాడు. ఏంటది? DF = CF అని. అంటే దాని అర్థం ఏంటి? F అనేది మధ్య బిందువు. ఇక చూడండి, ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. అంటే F అనేది DC యొక్క మధ్య బిందువు అని చెప్పాడు. అది ఇక్కడ అంతకన్నా ఇంకేం లేదు. కాబట్టి మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోవాలి. F అనేది DC యొక్క మధ్య బిందువు. కాబట్టి మనకి షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం కావాలంటే ఏ విధంగా కట్టాలి? ఏం లేదు, మీకు ఒక ధర్మం సింపుల్గా చెప్పచ్చు, లేదా రెండు రకాలుగా ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఒకటో విషయం ఏంటంటే ఇది మొదట ఈ బయట ఇచ్చిన పటం అనేది ఏంటి? ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఆసన్న భుజాలు ఎలా ఉన్నాయి? ఆసన్న భుజాలు అంటే పక్క భుజాలు. ఇది 40, ఇది 40. ఆసన్న భుజాలు 40 అంటే పక్క భుజాలు సమానంగా ఉన్నాయి. తర్వాత మనకి అన్ని కోణాలన్నీ ఎలా ఇచ్చాడు? 90 డిగ్రీలు ఇచ్చాడు. ఏమండి, ఒక చతుర్భుజంలో రెండు కోణాలు 90 అయితే మరి మిగతావి కూడా ఎంత అవుతాయి? 90 అవుతాయి. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని కోణాలు సమానం, ఆసన్న భుజాలు సమానం, అంటే మిగతా భుజాలు కూడా 40 అని అర్థం. అంటే ఇది ఏంటి అవ్వాలి? ఖచ్చితంగా చతురస్రం అవ్వాలి. ఇదేంటవ్వాలి? చతురస్రం. కాబట్టి ఈ చతురస్రంలోని మనకి రెండు ధర్మాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటో ధర్మం అంటే ఎక్కువ విషయాన్ని పొడిగించి నాకు కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేక దీన్ని ఒక విధానంలో చెప్పేస్తున్నాను. అదేంటంటే ఒకటోది ఇక్కడ చూడండి, ఇక్కడ చతురస్రంలోని దీని వైశాల్యం కనుక్కొని దానిలో త్రిభుజ వైశాల్యాన్ని తీసివేస్తే మనకు వచ్చేదేంటి? షేడ్ చేయబడిన భాగం వైశాల్యమేగా. మరొకసారి మళ్ళీ మాట్లాడదాం. ఇక్కడ ఈ చతురస్ర వైశాల్యం మొత్తాన్ని సూచిస్తున్నది. ఈ మొత్తం అంటే త్రిభుజం, ఈ షేడు కలిపి మొత్తం చతురస్ర వైశాల్యం. మరోసారి చెప్తున్నాను, చతురస్ర వైశాల్యం అంటే ఏంటి? ఈ షేడ్ చేయబడిన భాగం, షేడ్ చేయబడని భాగం అంటే అర్థం ఏంటి? షేడ్ చేయబడిన భాగం మరియు చేయబడిన భాగాల మొత్తమే చతురస్రం. అంటే దాని అర్థం ఏంటి? చేయలేని భాగం త్రిభుజం ప్లస్ త్రిభుజం కాకుండా షేడు, ఈ రెండు కలిపితే చతురస్రం. ఈ చతురస్రంలోంచి త్రిభుజ వైశాల్యాన్ని తీసివేయగా వచ్చేది ఏమవుతుంది? షేడ్ వైశాల్యం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ త్రిభుజ వైశాల్యం కావాలంటే ఏ విధంగా కట్టాలి? ఇగో ఇక్కడ పక్కన రాస్తున్నాను త్రిభుజాన్ని. ఇక్కడ చూడండి, అంటే ఇంత చిన్నది కాదు, అదే త్రిభుజాన్ని ఇక్కడ రాశాను కొంచెం తక్కువ సైజులో. కాబట్టి ఇక్కడ F, ఇక్కడ A, ఇక్కడ B. ఇదేంటిది? త్రిభుజం. నేను ఒక విషయం చెప్తాను, ఇందాకనే చెప్పాను మీకు. AD అనేది 40 అయినప్పుడు దాని సమాంతరంగా ఏ రేఖ గీసిన, లంబరేఖల మధ్యలో గీసిన దాని విలువ కూడా ఎంత ఉంటుంది? 40 ఉంటుంది. మళ్ళీ మరోసారి గుర్తు చేస్తున్నాను, ఏదైనా చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ సమాంతర రేఖలు ఉంటే చాలు. ఆ సమాంతర రేఖల మధ్యలో ఎన్ని లంబరేఖలను గీసినా అవన్నీ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. అంటే దీని విలువ, దీని విలువ, దీని విలువ, దీని పొడవు, దీని పొడవు, దీని పొడవు, దీని పొడవు, అన్ని పొడవులు సమానంగా ఉంటాయి. సో కాబట్టి మనకి ఇక్కడ దీని యొక్క ఎత్తు, ఈ త్రిభుజానికి ఎత్తు ఏమవుతుంది? ఈ చతురస్రం యొక్క పొడవే దీని యొక్క ఎత్తు. ఇచ్చిన చతురస్రం యొక్క పొడవే దీని యొక్క ఎత్తు. కాబట్టి ఎత్తు 40. అలాగే దీని యొక్క భూమి, ఇక్కడ భూమి ఏంటవుతున్నది? ఈ భుజమే భూమి అవుతున్నది. అంటే చతురస్ర భుజమే భూమి. కాబట్టి ఎంత? భూమి కూడా 40. సో ఇలాంటి సందర్భంలో త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది? సో కాబట్టి సొల్యూషన్ ఏంటి? త్రిభుజ వైశాల్యం. త్రిభుజం ఏంటి? ABF. త్రిభుజం ABF వైశాల్యం ఈజ్ ఈక్వల్ ఏంటి అవుతుంది? ½ ఇంటూ భూమి ఎంత? 40.
ఇంటూ ఎత్తు 40 కాబట్టి ఎంత 2 20 కాబట్టి 40 20 ఎంత 4 2 8 కాబట్టి 800 ఏమవుతుంది 800 చదరపు సెంటీమీటర్లు. ఇదేంటి త్రిభుజ వైశాల్యం. ఇప్పుడు మనం ఈ త్రిభుజ వైశాల్యాన్ని అంటే ఈ షేడ్ చేయబడినదే త్రిభుజం. ఈ చూడండి ఏబిఎఫ్ అనేది షేడ్ చేయబడలేదు. మొత్తం చతురస్ర వైశాల్యంలోంచి ఈ త్రిభుజ వైశాల్యాన్ని తీసివేస్తే వచ్చేది షేడ్. కాబట్టి మనకు కావాల్సిన షేడ్ వైశాల్యం ఈక్వల్ టు ఏంటవుతుంది చూడండి, చతురస్ర వైశాల్యం అంటే చతురస్ర వైశాల్యం మైనస్ త్రిభుజ వైశాల్యం. అంటే ఏంటి చతురస్ర వైశాల్యం అంటే ఏబిసిడి వైశాల్యం నుంచి ఏబిఎఫ్ వైశాల్యం తీసివేస్తాం. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటి, భుజం ఇచ్చినప్పుడు భుజము స్క్వేర్ కాబట్టి భుజం విలువ ఎంత 40 కాబట్టి 40 స్క్వేర్ మైనస్ 40 స్క్వేర్ మైనస్ త్రిభుజ వైశాల్యం. త్రిభుజ వైశాల్యం ఇప్పుడే కనుక్కున్నాం ఎంత 800 కాబట్టి 40 స్క్వేర్ అంటే ఎంత 1600 మైనస్ 800. 1600 నుంచి 800 తీసివేస్తే 800 చదరపు మీటర్లు. కాబట్టి ఈ విధంగా కట్టచ్చు దీని యొక్క వైశాల్యం. అంటే ఇలాంటి ఒక డిఫరెంట్ క్వశ్చన్లోనే ఒక రకమైన ప్రశ్న చూద్దాం. ఆ ప్రశ్న ఏంటంటే మళ్ళీ పటం ఏబిసిడిలో షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం కనుక్కోండి అని చెప్పాడు. అలాగే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అంటే కోణాలు. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఆ పటం ఏంటనేది చెప్పలేదు వాడు. అది ఏమిటనేది వాడు చెప్పలే, మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటాం అంటే ఆ పటం యొక్క లక్షణాలను బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎలాగా, ఇక్కడ చూడండి ఈ భుజం ఎంత ఉంది 20. మరి ఈ భుజం ఈ ఎఫ్ అనేది మధ్య బిందువుగా ఉంది కాబట్టి ఇటు 10 ఇటు 10 ఉంది. మొత్తం 10 10 కలిపితే ఎంత మొత్తం మీద ఇది కూడా 20. అంటే పక్క పక్క భుజాలు ఏ విధంగా ఉన్నాయి సమానంగా ఉన్నాయి అవునా, ఎందుకంటే ఇది 20 ఇది ఎంత 20. అంటే పక్క పక్క భుజాలు ఎలా ఉన్నాయి, ఆసన్న భుజాలు ఎలా ఉన్నాయి సమానంగా ఉన్నాయి. అంటే ఇది సమానం. అది ఫస్ట్ విషయం మనం గుర్తించింది ఏంటంటే ఆసన భుజాలు సమానం. అలాగే రెండు కోణాలు ఎలా ఉన్నాయి, ఎప్పుడైనా సరే మళ్ళీ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియని వాళ్ళకి ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇలా సూచించిన కోణం 90 డిగ్రీలు అని అర్థం, లంబ కోణం. కాబట్టి కోణాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ లంబ కోణాలు, ఇక్కడ కోణాలు ఏంటి లంబ కోణాలు. రెండు కోణాలు లంబ కోణాలు, ఇప్పుడు మిగతా కోణాలు కూడా ఏమవుతాయి లంబ కోణాలే అవుతాయి. అంటే ఒక చతుర్భుజంలో 4 లంబ కోణాలే, పక్క పక్క భుజాలు సమానంగా ఉన్నాయి. అంటే అది కంపల్సరీ ఏంటి అవ్వాలి, చతురస్రం అవ్వాలి. ఎందుకంటే ఏ పటమో తెలియకుండా వైశాల్యం ఎలా కడతాం, కట్టలేంగా. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన చతుర్భుజంలో 4 కోణాలు సమానంగా ఉన్నాయి, అవి కూడా ఒక్కొక్కటి ఎంత 90 డిగ్రీలు. అలాగే వాటి యొక్క పక్క పక్క భుజాలు, ఇది మొత్తం 10 10 కలిపితే ఇది మొత్తం 20, ఇది మొత్తం 20, పక్క పక్క భుజాలు 20, అంటే ఇవన్నీ 20లేనే అర్థం. అంటే దీని విలువ కూడా ఎంత, ఏడి విలువ కూడా మనకి ఇక్కడ ఎంత అంటే 20. అలాగే ఇది కూడా ఎంత 20. అంటే ఇప్పుడు మనకి అన్ని 20లే ఉన్నాయి. కాబట్టి ఇదేంటిది చతురస్రం, అది ముందు మనం తెలుసుకోవాలి. ఓకే, ఇదేంటిది చతురస్రం. ఇప్పుడు ఈ చతురస్ర వైశాల్యం, ఆ తర్వాత ఈ త్రిభుజం ఏ రకమైన త్రిభుజం మనకు తెలియదు కాబట్టి మనకు డైరెక్ట్ కట్టడానికి అవ్వదు. కాబట్టి ఇక్కడ మనం ఒక జాగ్రత్తగా చేయాలి. మనకి ఇక్కడ షేడ్ చేయబడిన భాగం యొక్క వైశాల్యం కావాలి. ఇక్కడ మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి ఆ క్లారిటీ, ఇచ్చిన బయట పటం అనేది చతురస్రం అని, ఏబిసిడి అనేది ఒక చతురస్రం అని తెలిసిపోయింది. అంతవరకు ముందు తెలిసిపోయింది మనకి. ఎందుకు, అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉన్నాయి లంబ కోణాలు. అలాగే పక్క పక్క భుజాలు రెండు 20 20 ఉన్నాయి కాబట్టి చతురస్రం. చతురస్రం అన్ని భుజాలు కూడా ఎలా ఉంటాయి, అన్నీ 20లే, అంటే అన్ని సమానాలే. ఫస్ట్ విషయం అది. దీని తర్వాత దీని లోపల ఒక త్రిభుజం ఉంది. వాడు అడిగింది ఏంటి, షేడ్ యొక్క వైశాల్యం అడిగాడు. అంటే షేడ్ యొక్క వైశాల్యం అంటే అర్థం ఏంటి, ఈ త్రిభుజ వైశాల్యం అడిగాడు. కానీ త్రిభుజ వైశాల్యం డైరెక్ట్గా కట్టడానికి మన దగ్గర ఏ రకమైన త్రిభుజం తెలియదు. ఎందుకంటే మనకి లంబకోణ త్రిభుజానికైనా కట్టడానికి ఫార్ములా ఉంది, లేదా సంభావ త్రిభుజానికైనా వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. అలాగే
లంబకోణ త్రిభుజం కానీ లేదా లంబకోణ సమద్విబాహు త్రిభుజానికైనా వైశాల్యం కట్టడానికి ఫార్ములా ఉంది. కానీ మన దగ్గర ఏ రకమో తెలియని త్రిభుజం ఇది, కాబట్టి డైరెక్ట్ వైశాల్యం కట్టలేం. అటువంటి సందర్భంలో ఏం చేస్తే మంచిదంటే మనం ముందు చేసినట్లుగానే బయటి పటం యొక్క వైశాల్యం ఏంటవుతుంది, మొత్తం ఇదంతా అవుతుంది. అంటే ఈ త్రిభుజం ఈ త్రిభుజం ఈ త్రిభుజం ఈ త్రిభుజం మొత్తం 4 త్రిభుజాల వైశాల్యాల మొత్తం చతురస్ర వైశాల్యం. అంటే ఈ చతురస్ర వైశాల్యం ఈక్వల్ టు ఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం ప్లస్ ఈ త్రిభుజ వైశాల్యం. 4 త్రిభుజాల వైశాల్యాల మొత్తం ఇస్ ఈక్వల్ టు ఈ చతురస్ర వైశాల్యం. అది మనం తెలుసుకునేది. అయితే ఈ చతురస్ర వైశాల్యం నుండి ఈ 3 త్రిభుజాల వైశాల్యాలు తీసివేస్తే, అంటే ఈ చతురస్ర వైశాల్యాల నుండి ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం ఈ త్రిభుజ వైశాల్యం మొత్తాన్ని తీసివేస్తే వచ్చేది షేడ్ వచ్చేస్తుందిగా. ఎందుకు? మొత్తం వైశాల్యం అంటే చతురస్ర వైశాల్యం ఇవన్నీ వస్తాయి. దాని నుంచి 3టిని తీసివేస్తే మిగిలింది ఎవరు? షేడేగా. కాబట్టి అది చేస్తే సరిపోతుంది. కాబట్టి ముందు మనం ఏం చేయాలి, మనకి ముందు చతురస్ర వైశాల్యం ఎంతో తెలియాలి. కాబట్టి దీని సొల్యూషన్ రాస్తున్నాను చూడండి. చతురస్ర వైశాల్యం అంటే చతురస్రం ఏబిసిడి వైశాల్యం ఈక్వల్ ఎంత? భుజము స్క్వేర్. భుజం ఒక్కొక్కటి ఎంత ఉంది? 20. కాబట్టి 20 స్క్వేర్ అంటే ఎంత? 400 చదరపు సెంటీమీటర్లు. 400 చదరపు సెంటీమీటర్లు. సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం కట్టాల్సిన ఎవరెవరి వైశాల్యాలు? మొత్తం ఈ వైశాల్యం ఈ వైశాల్యం ఈ వైశాల్యం. అంటే వాటికి భూమిలు ఎత్తులు తెలియాలి. ఇక్కడ తెలియకపోతే కట్టలేము. కాబట్టి భూమిలు ఏంటేంటి, ఎత్తులు ఏంటేంటి చేత చూడండి. మనకి ఇక్కడ 8 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఇక్కడ ఇది 20 సెంటీమీటర్లు ఉంది. జాగ్రత్తగా ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్క దాని వైశాల్యం కడుతున్నాను నేను. మొత్తం అన్నిటి వైశాల్యం ఒకేసారి కడుతున్నాను. ఏంటది? ట్రయాంగిల్ ఏంటది? డిఈసి వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ బిఎఫ్సి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు మనకి 3 వైశాల్యాలు మొత్తం కావాలి. అంటే ఒక్కొక్క దాన్ని కట్టి చూపిస్తాను చూడండి. అంటే డిఈసి వైశాల్యంలో ఇలా చూడండి, ఇలా రాస్తున్నాను. డిఈసిలో ఇది ఎంత? 20 అంటే డిసి విలువ. అలాగే డిఈ విలువ ఎంత? 8. ఇక్కడ లంబకోణం ఉంది. అంటే ఇదే త్రిభుజం లంబకోణ త్రిభుజం. ఇదే త్రిభుజం లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజంలో లంబ భుజాలు ఏంటేంటి? ఈ 2. అంటే ఒకవేళ మనం 8ని భూమిగా నిర్ణయిస్తే 20 ఎంత అవుతుంది? ఎత్తు అవుతుంది. అంటే మరి ఏం లేదు, దీన్ని ఇలా తిప్పి చూస్తే 8 భూమి 20 ఎత్తు. కాబట్టి మనం దీని యొక్క వైశాల్యం ఏంటి రాసుకోవచ్చు? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే ఎంత? 1/2 ఇంటూ 8 ఇంటూ 20. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? ఇక్కడ మొట్టమొదట 1/2 ఇంటూ భూమి 8 ఇంటూ ఎత్తు 20. కాబట్టి 2 ఎంతలు? 2 4లు. అంటే 2 4లు. సరే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏఈఎఫ్ యొక్క వైశాల్యం. ట్రయాంగిల్ ఏఈఎఫ్ యొక్క వైశాల్యం అంటే ఇక చూడండి. ఏఈఎఫ్ అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది, మొత్తం ఏడి యొక్క విలువ చతురస్ర భుజం కాబట్టి అన్ని భుజాలకి సమానం. కాబట్టి 20 అంటే ఇది కూడా 20. కాబట్టి ఏడి విలువ 20. డిఈ వరకు ఇక్కడ ఎంత ఉంది? 8. మొత్తం ఏడి 20, డిఈ 8. అంటే ఏఈ ఏంటవుతుంది? ఏఈ 20లోంచి 8 పోతే మిగిలింది ఎంత? 12 సెంటీమీటర్లు. కాబట్టి ఇక్కడ ఇలా రాసి చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి ఈ ఎత్తు ఎంత? 12. ఇది లంబకోణం. అలాగే ఇదెంత? 10. అంటే ఏఎఫ్ ఎంత? 10. జాగ్రత్త చూడండి, ఇది మళ్ళీ లంబకోణ త్రిభుజమేగా. దీనిలో భూమి 10 అయితే ఎత్తు ఎంత? 12. కాబట్టి దీని వైశాల్యం ఎంత? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు.
హాఫ్ ఇంటూ భూమి 10 ఇంటూ ఎత్తు ఎంత 12. ఇక్కడ ఇంకా కొట్టలేదు 8 ఇగో 2. ఓకే, హాఫ్ ఇంటూ 8 ఇంటూ 2 ప్లస్ ఇక్కడ నెక్స్ట్ త్రిభుజం ఇలా చూసుకోండి. ఇక్కడ మనం ఇలా తీసుకుంటే అంటే బిఎఫ్సి లేదా ఎఫ్బిసి త్రిభుజం. ఎఫ్బిసి త్రిభుజం తీసుకుంటే ఇగో ఈ విధంగా ఉంది. చూడండి, ఇది సి, ఇది ఎఫ్, ఇది బి. ఇది మనకి త్రిభుజం. ఈ త్రిభుజంలో ఇక్కడ లంబకోణం ఉంది. మరియు బిఎఫ్ ఇస్ ఈక్వల్ ఎంత 10, అలాగే బీసీ ఈక్వల్ ఎంత 20. అంటే ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజంలోని బిఎఫ్ అనేది భూమి అంటే 10, అలాగే బీసీ అనేది ఎత్తు అంటే 20. అంటే మనకి దీని యొక్క వైశాల్యం ఏంటవుతుంది? హాఫ్ ఇంటూ 10 ఇంటూ 20, హాఫ్ భూమి ఎత్తు. కాబట్టి హాఫ్ ఇంటూ 10 ఇంటూ 20. కాబట్టి ఇది కూడా ఇవన్నీ మనం చూసుకుంటే 3 త్రిభుజాల వైశాల్యాల మొత్తం ఎంత వచ్చింది? 1 2 3. ఇది ఇది ఇది. ఇప్పుడు ఈ వైశాల్యాల మొత్తం ఎంత అవుతుంది మనకి? ఇటు చూడండి, 2 1లు 2 4లు, 2 1లు 2 6లు, 2 1లు 2 10లు. జాగ్రత్తగా చూస్తే 4 ఇంటూ 20 ఇది 80, అలాగే 10 ఇంటూ 6 60, అలాగే ఇదెంత 10 ఇంటూ 10 ఎంత 100. అంటే ఇది మొత్తం కలిపితే ఎంత అయింది? 180 ప్లస్ 60 240. 240 చదరపు సెంటీమీటర్లు. ఇప్పటి వరకు మనం చేసిన పని ఏంటంటే మొత్తం చతురస్ర వైశాల్యం కట్టాం. అదెంత? భుజం స్క్వేర్ 20 స్క్వేర్ అంటే ఎంత? 400 చదరపు సెంటీమీటర్లు. అలాగే ఇంకొక పని ఏం చేసాం? 3 త్రిభుజాల వైశాల్యాల మొత్తం కట్టాం. అంటే ఏంటి? ట్రయాంగిల్ డిఈసి వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ ఏఈఎఫ్ వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ బిఎఫ్సి వైశాల్యం. అంటే పటంలో ఇంకో డిఈసి ఏఎఫ్ఈ ప్లస్ ఎఫ్బిసి ఈ 3 వైశాల్యాలు మొత్తం కట్టాము. అది ఎంత వచ్చింది? 240. అలాగే మొత్తం చతురస్ర వైశాల్యం ఎంత వచ్చింది? 400 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు మొత్తం చతురస్ర వైశాల్యంలోంచి ఇక్కడ ఈ 3 వైశాల్యాల మొత్తాన్ని తీసివేస్తే మిగిలేదేంటి? షేడ్ వైశాల్యం. అంటే మనకి కావాల్సిన త్రిభుజ వైశాల్యం. కాబట్టి షేడ్ వైశాల్యం ఇస్ ఈక్వల్ టు ఓకే ఫైనల్గా సో షేడ్ వైశాల్యం is equal to మనం ఏమని రాసుకోవచ్చు? ఇక్కడ 240 ఇది, అలాగే 400 ఇది. అంటే మొత్తం చతురస్ర వైశాల్యం 400 మైనస్ ఇక్కడ ఆ షేడ్ చేయబడిన 3 త్రిభుజాల వైశాల్యాల మొత్తం 240 తీసివేస్తే మిగిలింది ఎంత? 160 చదరపు సెంటీమీటర్లు. ఇది మనకి కావాల్సిన లెక్క అన్నమాట. అయితే మరొకసారి చెప్పేస్తున్నాను. అదేంటి? చతురస్ర వైశాల్యం ఎంత అంటే 20 స్క్వేర్. ఎందుకు? భుజము స్క్వేర్ కాబట్టి. అలాగే చతురస్ర వైశాల్యం కట్టేయడం అయిపోయిన తర్వాత ఈ 3 త్రిభుజాలు షేడ్ చేయబడలేదు. అంటే మొత్తం చతురస్ర వైశాల్యంలోంచి మూడిటి వైశాల్యాల మొత్తం తీసేయాలి. కాబట్టి ముందు 3 వైశాల్యాల మొత్తం కడుతున్నాం. 3 వైశాల్యాలు మొత్తం అంటే 3 లంబకోణ త్రిభుజాలు కాబట్టి వాటి భూమి ఎత్తులను అనుసరించి వాటి వైశాల్యాల విలువలకు అనుగుణంగా అవన్నిటి 80 60 100 వస్తే వాటన్నిటి యొక్క మొత్తం 240 చదరపు సెంటీమీటర్లు. అంటే చతురస్ర వైశాల్యం మనకి 400 చదరపు సెంటీమీటర్లు అయితే 3 త్రిభుజాల వైశాల్యాలు మొత్తం మనకి 240 చదరపు సెంటీమీటర్లు. వాటిని తీసివేస్తే మిగిలేదేంటి? షేడ్ చేయబడిన త్రిభుజ వైశాల్యం. అంటే షేడ్ యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 400 మైనస్ 240 అంటే 160 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు ఇంకో సమస్య చూద్దాం. PQRS సమాంతర చతుర్భుజంలో PR ఈక్వల్ టు 24 సెంటీమీటర్లు మరియు QU ఈక్వల్ టు ST. QU ఈక్వల్ టు ST. QU అంటే ఇది, ST అంటే ఇది. చెప్తాను వాటి వివరాలు ఏంటనేది. అది 8 సెంటీమీటర్లు అయిన దాని యొక్క వైశాల్యం ఎంత? ఇంతవరకు మనం నేర్చుకుంది ఏంటంటే సమాంతర చతుర్భుజ వైశాల్యాలు కట్టాలి అంటే సమాంతర చతుర్భుజ వైశాల్యానికి కావాల్సింది దాని భూమి, దాని ఎత్తు మాత్రమే అని మన అభిప్రాయం. కానీ అన్ని సందర్భాల్లోనూ సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు ఇవ్వకపోవచ్చు. అంటే వైశాల్యం కట్టడం మానేయలేం కదా. మరి అలాంటప్పుడు కూడా కట్టాలంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా
అంటే మరేం లేదు, దాని ఒక కర్ణము మరియు ఒక కర్ణం అంటే తెలుసు కదా, ఎదుటి శీర్షాలను కలిపే రేఖాఖండం, దాని ఒక కర్ణము మరియు మిగిలిన 2 శీర్షాల నుండి దానికి గీయబడిన లంబాలు ఇచ్చినట్లయితే కట్టొచ్చు. ఇదివరకు నేను చెప్పేటప్పుడు ఇది కేవలం సమాంతర చతుర్భుజం అనే కాదు, ఏ రకమైన చతుర్భుజానికైనా, అది సమాంతర చతుర్భుజం కానీ, దీర్ఘ చతురస్రం కానీ, చతురస్రం కానీ, లేదా అక్రమాకార చతుర్భుజం, ఏ ఆకారం లేని చతుర్భుజానికి కూడా ఒక కర్ణము దాని నుండి ఇవ్వబడిన 2 లంబాలు ఇస్తే, అంటే మిగిలిన 2 ఇస్తే, దానికి ఇవ్వబడిన ఎత్తులు ఇస్తే అప్పుడు మనం దాని యొక్క వైశాల్యాన్ని కట్టియొచ్చు. ఎలా కట్టియొచ్చు చూద్దాం. కట్టవచ్చు. ఏ విధంగా కట్టొచ్చు అంటే, ఇప్పుడు దీంట్లోని మరేం లేదు, నేను ఇక్కడ రెండు త్రిభుజాలను రాస్తున్నాను. మనం ఒక విషయం చెప్పొచ్చు. ఇప్పుడు దీంట్లోని నేను ఒకసారి ఇది చెరిపి చూపిస్తాను. ఇప్పుడు లేదా ఇంకో దగ్గర రాస్తానులేండి. ఓకే, ఇప్పుడు ఒక సమాంతర చతుర్భుజంలో లేదా ఏదైనా చతుర్భుజంలో ఒక కర్ణం దాన్ని 2 త్రిభుజాలుగా విభజిస్తుందా లేదా? విభజిస్తుంది. 2 త్రిభుజాలుగా విభజిస్తుంది. ఇప్పుడు ఈ 2 త్రిభుజాల్లో మనకు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఒక త్రిభుజం, అంటే ఒక త్రిభుజంని పక్కకు తీస్తే ఇగో ఇది ఒక త్రిభుజం అయిందా లేదా? అయినది. అంటే ఇప్పుడు మనకి ఈ 2 త్రిభుజాల వైశాల్యాల మొత్తం, అంటే ఈ 2 త్రిభుజాలు ఆక్రమించే తలాల మొత్తం లేదా వైశాల్యాల మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సమానము. అవునా? అంటే మన సమాంతర చతుర్భుజ వైశాల్యం కట్టాలంటే ఒక భూమి ఇంటూ ఎత్తు మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు, ఇంకోలా కూడా కట్టడానికి అవకాశం ఏంటి అంటే దాంట్లోని ఈ 2 త్రిభుజాల వైశాల్యాలు మొత్తం కూడా సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సమానం అవుతుంది. అది మనం చెప్పబోయే విషయం. కాబట్టి ఇప్పుడు మనం ఈ త్రిభుజాలను వేరువేరుగా తీసుకుని చూస్తే ఒకసారి చూడండి. ఇప్పుడు దాంట్లోని అంటే ఇప్పుడు మనకి మొదటి త్రిభుజం తీసుకోండి. త్రిభుజం, ఏ త్రిభుజం? త్రిభుజాన్ని ట్రయాంగిల్ అనే గుర్తుతో సూచిస్తాం కాబట్టి ట్రయాంగిల్ పిఎస్ఆర్, ట్రయాంగిల్ పిఎస్ఆర్ యొక్క వైశాల్యం కట్టాలి మనం. ట్రయాంగిల్ పిఎస్ఆర్ అనే వైశాల్యం కట్టాలంటే ఒకసారి ఇలా చూడండి, దాని యొక్క డయాగ్రామ్ గీస్తున్నాను. ఇలా ఉందా లేదా? ఇది. ఇప్పుడు దాన్ని మనం ఏం చెప్పాం? దాని యొక్క మొత్తం కర్ణం పొడవు, ఎంత? పిఆర్. అంటే మనకేమిచ్చాడు? కర్ణం పిఆర్. పిఆర్ అంటే ఇక పిఆర్. కాబట్టి పిఆర్ అనే కర్ణం పొడవు 24 సెంటీమీటర్లు. అంటే ఇప్పుడు మొత్తం కర్ణం పొడవు 24 సెంటీమీటర్లు ఇచ్చాడు. అలాగే కర్ణానికి గీయబడిన లంబం ఎంత ఇచ్చాడు? 8. కర్ణానికి గీయబడిన లంబం ఎంత ఇచ్చాడు? 8. అదేగా మనకి ఇక్కడ దీన్ని సెపరేట్గా చేసి చూపిస్తే వచ్చే డయాగ్రామ్ ఇదేగా ఈ బొమ్మ. అంటే ఇది ఈ కర్ణం అనేది ఎంత? 24, దానికి గీసిన లంబం 8. మరి ఇలా ఇచ్చేటప్పుడు దాని యొక్క వైశాల్యం ఎంత అవ్వాలైతే, ఇప్పుడు వైశాల్యం కావాలనుకుంటే మనకి దీనిలో ఎలా ఫిట్ చేయొచ్చు? ఇది ఒక భుజం, దీన్ని భూమిగా నిర్ణయిస్తే దానికి గీవని ఎత్తేగా, కాబట్టి భూమి ఎత్తులు ఇచ్చినట్టేగా. కాబట్టి దీని యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అంటే భూమి విలువ 24, ఎత్తు విలువ 8. కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం ఈక్వల్ టు 1/2 ఇంటూ భూమి విలువ 24 ఇంటూ ఎత్తు విలువ 8. అంటే ఎంత? 2 12. 12 ఎందుకు? 96 చదరపు సెంటీమీటర్లు. 96 చదరపు సెంటీమీటర్లు. అలాగే మనకి ఇంకొక త్రిభుజ వైశాల్యం, రెండవ త్రిభుజ వైశాల్యం కట్టాలి. అంటే ఏంటి? ట్రయాంగిల్ పిక్యూఆర్ వైశాల్యం. ట్రయాంగిల్ పిక్యూఆర్ వైశాల్యము ఈక్వల్ టు, ఇప్పుడు మనకి దీన్ని సెపరేట్ చేసి చూపిస్తాను. ఇగో ఈ విధంగా ఉందా లేదా? ఇప్పుడు ఇది కర్ణం 24, అలాగే దీనికి గీయబడిన లంబము ఎంత? 8. అదేగా మనకి ఇచ్చింది క్యూయు అని. కాబట్టి క్యూయు ఈక్వల్ టు ఎస్టీ ఈక్వల్ 8 కాబట్టి ఇక్కడ 8. అంటే ఇప్పుడు జాగ్రత్త చూడండి, దీన్ని భూమిగా నిర్ణయిస్తే దీనికి గీసిన ఎత్తేగా 8. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఇక్కడ ఇంకొకటి చేయొచ్చు. ఏంటది? 1/2 ఇంటూ 24 ఇంటూ 8. మళ్ళీ ఇది కూడా ఎంత వస్తుంది? ఫైనల్గా సింప్లిఫై చేస్తే 96 చదరపు సెంటీమీటర్లు. అయితే వాస్తవానికి ఇదంతా చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడ జ్యామితీయ ధర్మాల ప్రకారం నేర్చుకునేటప్పుడు సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణము
ఆ సమాంతర చతుర్భుజాన్ని 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. 2 సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. సర్వసమాన త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానం. సర్వసమాన త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానం. కాబట్టి ఒక త్రిభుజ వైశాల్యం కట్టి దానికి రెట్టింపు అంటే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎలాగా కట్టాం కాబట్టి మనకి సమాంతర చతుర్భుజ వైశాల్యం అంటే దాని అర్థం ఏంటి, PQRS వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఏంది, PSR వైశాల్యం ప్లస్ PQR వైశాల్యం. ట్రయాంగిల్ PSR వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ PQR వైశాల్యం. PSR వైశాల్యం మనకి ఎంత, 96, లేదా 2 × 96 రాసేయచ్చు ఒక త్రిభుజాన్ని రెట్టింపని. ఇంకొకటి ఎంత, అది కూడా 96. కాబట్టి ఈ 2 96లే కాబట్టి 96 రెళ్ళు ఎంత అవుతుంది, 192గా. 92 180 6 రెళ్ళు 12, 192 ఏమవుతుంది, చదరపు సెంటీమీటర్లు. అంటే అన్ని సందర్భాల్లోనూ భూమి ఎత్తు ఇచ్చి వైశాల్యాలు కట్టమనకుండా కొన్ని సందర్భాల్లో కర్ణం మరియు వాటికి గీయబడిన లంబాలు ఇచ్చి కూడా వైశాల్యాలు కట్టమనొచ్చు. అలాంటి సందర్భాల్లో వైశాల్యం కట్టే విధానం ఇది. అయితే ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ 192 చదరపు సెంటీమీటర్. ఇప్పుడు మనం త్రిభుజం మీద ఇంకో వైశాల్యాల మీద ఒక ప్రాబ్లం చేయబోతున్నాం. చివరిగా ఏంటంటే ఒక త్రిభుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి 3:2. ఇదివరకు మనం నిష్పత్తుల మీద చేసాం. అది దీర్ఘచతురస్ర విషయంలో కానీ సమాంతర చతుర్భుజం విషయంలో కానీ నిష్పత్తుల మీద చేసాం. కాబట్టి ఇప్పుడు కూడా అదే మళ్ళీ ఫాలో అవుతున్నాం. ఏంటది, భూమి ఎత్తుల నిష్పత్తి 3:2 మరియు దాని యొక్క వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమి ఎత్తులను కనుగొనము. ఏమవుతుంది చూడండి. భూమి ఇష్టు ఎత్తు అంటే భూమికి ఎత్తుకి గల నిష్పత్తి 3:2. అంటే నిష్పత్తి ధర్మాల ప్రకారం భూమి 3 భాగాలు, ఎత్తు 2 భాగాలు అయినప్పుడు భూమి ఎత్తులు ఒక్కొక్కటి ఏమవుతాయి, నిష్పత్తి స్థిరాంకం x అనుకుంటే భూమి యొక్క విలువ ఎంత అవుతుంది, 3x సెంటీమీటర్లు. అలాగే ఎత్తు యొక్క విలువ 2x సెంటీమీటర్లు అయినా మనకి దాని యొక్క వైశాల్యం అన్నాడు. ముందు భూమి ఎత్తు ఇచ్చేటప్పుడు త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది, త్రిభుజ వైశాల్యం ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 1/2 × భూమి × ఎత్తు. 1/2 × భూమి × ఎత్తు. ఇది ఎంత అవుతుంది మనకి, 1/2 × భూమి విలువ 3x, ఎత్తు విలువ 2x. అంటే 2 కట్ చేసేయచ్చు. మనకేం మిగులుతుంది, 3 × x × x అంటే ఎంత, 3x² చదరపు సెంటీమీటర్లు. ఇది దాని యొక్క వైశాల్యం విలువ వచ్చింది. అంటే వాడు దానికి ఎంత ఇచ్చాడంటే 108 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే మనం కట్టిన వైశాల్యం 3x² చదరపు సెంటీమీటర్లు వచ్చిన దానికి వాడు ఎంత ఇచ్చాడంటే 108 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి, మనం కట్టిన ఈ 3x² చదరపు సెంటీమీటర్లు అనేవి అక్కడ 108. దేర్ఫోర్ మనం కట్టిన 3x² చదరపు సెంటీమీటర్లు అనేవి అక్కడ 108 చదరపు సెంటీమీటర్లకు సమానం. కాబట్టి x² = 108/3. 3 ఎన్నిసార్లు పోతుందని, 3 3 3 6 అంటే 3 36. కాబట్టి ఇక్కడ x² ఎంత, 36 అయితే వర్గమూలం చేసామనుకోండి ఇరువైపులా, x = √36 అవుతుంది. అప్పుడు మనకి ఎంత అవుతుంది ఇక్కడ, √36 అంటే ఇది 6 యొక్క వర్గం కాబట్టి వర్గమూలం 6 అవుతుంది. కాబట్టి x విలువ ఎంత, 6. అంటే ఇప్పుడు మనకి దాని యొక్క భూమి ఎత్తులు కావాలని అడిగాడు. దాని యొక్క భూమి ఎంత మనం ఆల్రెడీ చూసాం. భూమి ఎంత అవుతుంది, 3x. అంటే దాని అర్థం ఏంటి, 3 × x విలువ మనం కనుక్కున్నాం 6 అంటే 18 సెంటీమీటర్లు. అలాగే ఎత్తు విలువ ఎంత అవుతుంది అంటే ఎత్తు ఎంత, 2x. అంటే దాని అర్థం ఏంటి, 2 × 6 అంటే ఎంత, 12 సెంటీమీటర్. ఇది మన యొక్క లెక్క. ఇప్పటి వరకు మనం దీర్ఘచతురస్రాలు, చతురస్రాలు, రాంబస్ వాటి మీద వచ్చే రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్, అలాగే డిఫరెంట్గా కొంచెం
కొంచెం విలక్షణంగా వచ్చే ప్రాబ్లమ్స్ అవి చూసాం. అంటే ఇవన్నీ మనం చెప్పేది ఏ స్థాయిలో అంటే డిఎస్సి ఎస్జిటి పరిధిలో. అలాగే ఇంకా పై స్థాయికి పోతే ఇంకా క్షేత్రగణితం చాలా ఎక్కువ ఉంటుంది, దాని గురించి మనం ఇక్కడ పట్టించుకోము. సో కాబట్టి మనకి డిఎస్సి పరిధిలోకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతవరకు మాట్లాడాం. అలాగే ఇదే డిఎస్సి పరిధిలో మనకి వృత్తాలపైన కూడా కొంచెం విలక్షణంగా ఉండే ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అవేంటి, ఎలా వస్తాయి చూద్దాం. ఇప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలత, ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 33 సెంటీమీటర్లు అయినా దాని వ్యాసం ఎంత? వృత్తం యొక్క చుట్టుకొలత 33 సెంటీమీటర్లు అయినా దాని యొక్క వ్యాసం ఎంత? అయితే దాని యొక్క వ్యాసం ఎంతో తెలియాలంటే మనం ఇంతవరకు ఇదివరకు మనం వృత్తాలు చెప్పుకునేటప్పుడు వ్యాసం గురించి మాట్లాడాం. వ్యాసం అంటే అర్థం ఏంటి? ఒక వృత్త కేంద్రం నుండి వృత్త పరిధిపై బిందువు గల దూరాన్ని వ్యాసార్థం అంటే వృత్తంలో కేంద్రం గుండా పోయే జ్యాన్ ఏమని చెప్తాం? వ్యాసము అని చెప్తాం. ఇది దాని మీనింగ్. ఇది వ్యాసం. వృత్త కేంద్రం గుండా పోయే ఒక జ్యా అంటే వ్యాసం వ్యాసార్థానికి రెట్టింపు అని కూడా చెప్పాం. సో దీన్ని కనుక్కోవాలి. సరే, ఏది ఏమవునండి, మనకిచ్చింది ఏంటి అంటే వృత్తం యొక్క చుట్టుకొలత అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వృత్తం యొక్క చుట్టుకొలత అంటే ఏంటి? వృత్తం యొక్క చుట్టుకొలత అని పిలుస్తున్నా తప్ప వృత్త పరిధినే వృత్త చుట్టుకొలత అంటాం. అంటే వృత్తం యొక్క చుట్టుకొలతని వృత్త పరిధి అని పిలుస్తాం. ఆ వృత్త పరిధి ఏంటి అవుతుందంటే వృత్త పరిధి. వృత్త పరిధి ఎంత అవుతుంది? 2πr. ఎంత? 2πr. ఇక్కడ r అనేది వ్యాసార్థం, అది మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు 2πr విలువ వాడు ఎంత ఇచ్చాడు? అక్కడ 33 సెంటీమీటర్లు ఇచ్చాడు. సో కాబట్టి మనం చేసిన ఈ 2πr, మనకు తెలిసిన 2πr పరిధి అనేది దేనికి సమానం అని అర్థం? 33 సెంటీమీటర్లకు సమానం అని అర్థం. అంటే 2 × 22/7 × r అక్కడ 33. ఇప్పుడు ఈ ప్రకారంగా చూస్తే మనకి ఇక్కడ ఎంత పోతుంది? మనకి ఇక్కడ r మనకి ఇదేమవుతుందంటే 7 పైకి పోతుంది, 22 × 4 44 కిందకు వచ్చేస్తుంది. సో 33 × 7/44. మనకి 2 11 యొక్క గుణిజాలే కాబట్టి 3 11లు, ఓకే సారీ 11 3లు 11 4 కాబట్టి 7 3లు ఎంత? 21/4. దాని యొక్క ఏంటి? వ్యాసార్థం. ఓకే, వ్యాసార్థం ఎంత? 21/4 సెంటీమీటర్లు. అయితే వ్యాసం ఎంత అవుతుంది? వ్యాసము వ్యాసం వ్యాసార్థానికి రెట్టింపు కదా, అంటే ఎంత? 2 × వ్యాసార్థము. అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ? 2 × వ్యాసార్థం అంటే వ్యాసార్థం విలువ ఎంత? 21/4. అంటే ఎంత అవుతుంది? 21/4 అంటే 2 రెళ్ళు పోతుంది. అంటే 21/2ని ఫైనల్గా సింప్లిఫై చేస్తే 10.5 సెంటీమీటర్లు. ఇది మనకేంటి? వృత్తం యొక్క వ్యాసార్థము.